ఈరోజు కూడా పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామంట. ఇంకా వెళ్తురు అయితే రాలేదు, ఇంకా కొంచెం అప్పుడప్పుడు వస్తుంది వెళ్తురు. సో ఈరోజు కూడా టెంపుల్కి వెళ్తున్నాం, శివాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి చెక్కం కులంగుర శివ టెంపుల్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో హౌస్ ఆఫ్ కియారా కనిపిస్తుంది, ఇది ఒక బొటిక్ అండ్ బ్యాక్ వాటర్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ రోడ్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడే తెల్లవారుతూ. అండ్ హియర్ ఈస్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దది అనమాట ఈ శివాలయం. ఇది టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ప్రతి టెంపుల్కి టూ ఎంట్రన్సెస్ అనేవి, టూ టు త్రీ ఎంట్రన్సెస్ అనేవి అయితే ఉంటున్నాయి. బయట నుంచి ఒక కోనేరులోకి ఒక ఎంట్రన్స్ ఉంది, టెంపుల్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే గణపతి స్వామి టెంపుల్ అనమాట. సో గణపతి స్వామి టెంపుల్కి ఎదురుగానే నవగ్రహాల టెంపుల్ అయితే కూడా ఉన్నది. నవగ్రహాల టెంపుల్ మన సైడు అంటే నార్మల్గా బయటనే చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ టెంపుల్ లోపల ఇంకో చిన్న టెంపుల్ లాగా కట్టారు. సో ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే శివాలయం నుంచి వెనక నుంచి ఎంట్రన్స్, బయటికి రావడానికి ఇది ఒక వే అనమాట. అండ్ మనకి అలా ముందుకు రాగానే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత శివాలయంలోకి అనమాట. సో శివాలయంలోకి వెళ్ళిపోదాం. అండ్ లోపల అలంకరణ స్వామివారిది అయితే చాలా బాగుంది. వీడియో తీయకూడదని చెప్పారు కాబట్టి తీయలేదు, బట్ నిజంగా ఎంత బాగా అలంకరించారు. శివలింగానికి స్వామివారి రూపం అది మా అలంకరించారు. అండ్ కేరళలో టెంపుల్స్లో ఫెస్టివల్స్ అనేవి ఒక్కొక్క టెంపుల్ ఫెస్టివల్ ఒక్కొక్క టైంలో అవుతుంది. ఏ టెంపుల్ ఫెస్టివల్ అయినా దేవుడు వారిని అయితే ఏనుగు మీద ఊరేగిస్తారనమాట. ఇక్కడ ప్రసాదం కనమాట, తీర్థం తీసుకొని 10 రూపీస్ ఇస్తే పువ్వులు బొట్టు ప్రసాదం ఇస్తారు. అండ్ ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, టెంపుల్ లోపల నుంచి ఒక వే, టెంపుల్ బయట నుంచి కూడా ఒక వే ఉంటుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం బ్రేక్ఫాస్ట్ చేసేసి. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.